బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్త్ ఇండియాలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఒడిశా ఈ ప్రాంతాలు మొత్తం కూడా అట్టుడికిపోతూ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో రోడ్లు, నివాస ప్రాంతాలు, షాపులు ఇతరత్రన్నీ కూడా జలమయమైపోయాయి. వరదలకు భవనాలు కొట్టుకుపోయాయి, వాహనాలన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి, వాహనాలన్నీ కూడా పూర్తిగా కూలిపోయాయి, ఆ స్థితులన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల్లో 12 సార్లు ఆకస్మికంగా వరదలు వచ్చాయట. మనాలిలో బియాస్ నది బీభత్సం సృష్టిస్తోంది. రైసన్ టోల్ ప్లాజాను నదీ ప్రవాహం ముంచెత్తింది. ఇక పంజాబ్లో అటు ఆర్మీ రంగంలోకి దిగింది, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హర్యానాలో వాహనాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆ ఏరియాలన్నీ మొత్తం కూడా జలమయమైపోయాయి. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఉత్తరాఖండ్ అది. ఉత్తరాఖండ్లో పరిస్థితి చూడండి, నడుముల్లోతు నీళ్లు చేరుకున్నాయి. ప్రజలంతా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. ఇంకో చోట అక్కడ భారీగా నదీ ప్రవాహం, బహుశా అది చెరువు కట్ట తెగిపోయి ఉంటుంది, లేదా అందులో వాళ్ళు కొట్టుకుపోతున్న వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం ఇరువైపుల నుంచి చేస్తూ ఉన్నారు. సో ఒడిశాలో చాలా భయంకరమైనటువంటి వర్షాలు కురిశాయి. సో ఆ భారీ వర్షాల నేపథ్యం చూడండి, తాడి చెట్టు లాంటివే, కొబ్బరి చెట్టు, తాడి చెట్టు లాంటివే సగం వరకు మునిగిపోయాయని అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. సో పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొని ఒడిశాలో. సో ఎటు చూసినా కూడా ఒక హై టెన్షన్ సిచ్యువేషన్ కొనసాగుతోంది. సో నార్త్ ఇండియా మొత్తం కూడా ఈ వర్షాలతో అతలాకుతలం అయిపోయింది. ఇక పంజాబ్లో మరో చోట రోడ్డులో భారీగా వరద నీరు చేయడంతో భారీ ఒక వాహనాన్ని తీసుకొని ఆ వాహనంలో పబ్లిక్ని తరలిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ని లైవ్లో మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సో భారీ వాహనం అది. సో అట్లా హెవీ ట్రక్స్ సహాయంతో అవే పడవలుగా మారిపోయాయి. ఆ హెవీ వాటర్ ఫ్లడ్డింగ్ మొత్తాన్ని కూడా అడ్డుకునేందుకు అటువైపుకు చిక్కున్న వారందరినీ కూడా బయటికి తరలించేందుకు ఈ హెవీ ట్రక్స్ను ఉపయోగిస్తున్నారు. సో కొంత హైట్గా ఉంటాయి, పడవల్లా మారిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ రకంగా తీసుకెళ్తున్న సిచ్యువేషన్లో వారందరినీ కూడా కాపాడేటువంటి ప్రయత్నమే ఇక్కడ జరుగుతోంది. సో హర్యానా ల్యాండ్ స్లైడ్స్, ఆ విజువల్స్ చూస్తున్నారు. హర్యానాలో ల్యాండ్ స్లైడ్స్ కూడా జరుగుతున్నాయి, కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. సో ప్రెజెంట్ ఎటు చూసినా కూడా కొంత హై టెన్షన్ కొనసాగుతుంది. సో కొన్ని వందలాది కార్గో వెహికల్స్ మొత్తం కూడా రోడ్డుపై నిలిచిపోయి ఉన్నాయి. సో హైవేలు మొత్తం కూడా నిండిపోవడంతో హైవేలపైనే పూర్తిగా రోడ్ అంతా ధ్వంసం అవడంతో హైవేల పైన భారీగా ట్రక్కులు నిలిచిపోయి ఉన్నాయి. సో ఉనా, హమీర్పూర్, షిమ్లా, సిరమౌర్, బిలాస్పూర్, చంబా, కంగ్రా అండ్ మండి డిస్టిక్ల్లో ప్రస్తుతం ఒక హై టెన్షన్ కొనసాగుతుంది. సో ఈ సంఘటన అంటే ఈ రకంగానే ఇంకా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఈ నెల 31 వరకు వచ్చే అవకాశం ఉంది. మీరు చూడండి, ల్యాండ్ స్లైడ్స్ తో హిమాచల్ ప్రదేశ్ లో ఇల్లు కొట్టుకుపోతున్నాయి. మీరు చూస్తున్న విజువల్స్ లో ల్యాండ్ స్లైడ్, ఇల్లు కుప్పకూలిపోవడం చూస్తున్నాం. ఇల్లు ఉన్నట్టుగానే ఒక్కసారి కుప్పకూలిపోయింది. ఇల్లు ఒక్కసారిగా ఆ భారీ వరద ప్రవాహానికి తట్టుకోలేక ఆ ల్యాండ్ స్లైడ్ లో మట్టి కింద మొత్తం కూరుకుపోయింది. మట్టి కొట్టుకుపోవడంతో ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయింది. ఆ లైవ్ విజువల్స్ ని, ఇల్లు కూలిపోయేటువంటి ఆ లైవ్ విజువల్స్ కూడా మీకు ఆర్టీవీ చూపిస్తోంది. సో పైనుంచి ఎగువన కురిసిన భారీ వర్షానికి మట్టి కొట్టుకు వచ్చింది. కింద మొత్తం ఆ ఇంటి కింద మట్టి మొత్తం కొట్టుకుపోవడంతో వన్ సైడ్గా ఇల్లు కుంగిపోయింది, ఆ తర్వాత కుప్పకూలిపోయింది. సో అంతకంటే ముందే ఇల్లు కూలిపోతున్న విషయాన్ని గమనించినటువంటి అక్కడి సహాయక సిబ్బంది వారందరూ కూడా బయటికి తరలించారు. ఇంకో చోట రోడ్డుపై నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. సో ఆ వరద ప్రవాహంలోనే అత్యుత్సాహంతో ఒక జీప్ కొంతమంది ప్రయాణికులతో ఆ వరదకి ఎదురొడ్డి వెళ్దామని ప్రయత్నం చేసింది. కొంచెం దూరం రాగానే ఆ వరద ప్రవాహాన్ని తట్టుకోలేక జీప్ బోల్తా కొట్టింది. ఆ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు, రైట్. కానీ ఆ సహాయక చర్యలు, అక్కడ సహాయక సిబ్బంది ఆ జీప్లో కొట్టుకుపోయిన వారిని చాలా చాకచక్యంగా వారిని కాపాడడం జరిగింది. ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ ఫస్ట్ నుంచి చూపిస్తాను, పిక్చర్ ప్లే చేయండి. సో అటువైపు నుంచి వారంతా ఉండిపోయారు. ఆ విజువల్లో అటువైపు పైన జీప్ కాస్త మెల్లగా ఇటువైపు వస్తోంది. ఆ వరద ప్రవాహాన్ని తట్టుకొని దానికి ఎదురొడ్డి నిలబడి ముందుకు వస్తామనుకుంటూ దురాలోచన చేశారు. అంతలోనే ఆ ప్రవాహానికి ఏమాత్రం నిలవలేక ఆ జీప్ బోల్తా కొట్టింది. మీరు విజువల్లో చూస్తున్నారు, ఇక్కడ స్టార్ట్ అయింది ఆ జీప్. అప్పటికి అంత పెద్ద ప్రవాహం వస్తోంది. దాన్ని దాటుకొని అధిగమించి వెళ్తాను అత్యుత్సాహంగా వచ్చేసాడు. అలా వచ్చాడు లేదు, వన్ సైడ్గా ఒక్కసారిగా ఆ జీప్ వన్ సైడ్ నిలబడిపోయింది. రైట్, ఇక విజువల్ బోల్తా పడిపోయింది. ఆ బోల్తా పడిపోయిన విజువల్ మనం చూస్తున్నాం. తర్వాత కొట్టుకుపోయింది. మరోసారి తిరమల అంటే దాన్ని పూర్తిగా తికమకగా
అది 2-3 రోల్స్ చేస్తూ 2-3 సార్లు బోల్తా కొడుతూ వెళ్ళిపోయినటువంటి విజువల్స్ చూస్తున్నాం. కానీ సహాయక సిబ్బంది అందులో ప్రయాణిస్తున్న వారిని కాపాడగలిగారు. ఇది హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. రైట్, ఇటువంటి విజువల్స్ నార్త్ ఇండియా వ్యాప్తంగా కొంత ఆందోళన గురి చేస్తున్నాయి. కులు అండ్ మండి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. ట్రాన్స్పోర్ట్ అఫీషియల్స్ చెప్తున్న ప్రకారంగా చాలా చోట్ల కులు అండ్ మనాలికి కనెక్షన్ కట్ అయిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ కనెక్షన్ కట్ అయిపోయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. నేషనల్ హైవే 3 అండ్ ఇట్స్ ఆల్టర్నేటివ్ రూట్స్ వేర్ బ్లాక్డ్ బై ల్యాండ్ స్లైడ్స్. సో కొండచెలు విరిగిపోవడంతో నేషనల్ హైవే నెంబర్ 3 మరి మరోవైపుగా అటు ఆల్టర్నేట్ రూట్స్ కూడా అంటే మన కులు మనాలికి వెళ్లాల్సి ఉంటే ఆ రూట్స్ మొత్తం కూడా కంప్లీట్గా బ్లాక్అవుట్ అయిపోయి వెళ్ళేటువంటి మార్గం కూడా లేదట. ఎవరైతే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారో మీరు కనుక ఈ సమయంలో నార్త్ ఇండియా టూర్స్ కనుక ప్లాన్ చేసుకుని ఉంటే కాస్త ఆలోచించండి. భారీగా వర్షాలు కురుస్తున్నాయి, అక్కడెక్కడికో వెళ్ళిపోయి చిక్కుకొని ప్రాణాపాయ పరిస్థితిలోకి ప్రమాదంలోకి మిమ్మల్ని మీరు నెట్టేసుకోకండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. కులు మనాలికి వెళ్ళేటువంటి రూట్స్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయాట. ఇటు పంజాబ్లోని హోషియారాపూర్ డిస్టిక్లో నేషనల్ హైవే నెంబర్ 3 అది పూర్తిగా కూడా వరదల నేపథ్యంలో కొట్టుకుపోయింది, ధ్వంసమైపోయింది. దాని నుంచి రాకపోకలు అంతరాయం కలిగినట్టుగా చెప్తున్నారు. సో హెవీ లోడ్స్తో ఉన్నటువంటి వెజిటేబుల్ లోడ్స్ కానివ్వండి, ఎసెన్షియల్ గూడ్స్ అన్ని కూడా ఆ ట్రాన్సిట్ మొత్తం కూడా దారి మధ్యలోనే రాకపోకలు నిలిపేయడంతో ఆగిపోయాయి. సో ఆ గూడ్స్ అన్ని కూడా పూర్తిగా ధ్వంసమైపోయినట్టు తెలుస్తోంది. సో సప్లై షార్టేజ్ అయిపోయింది. సో ఒక్కసారిగా ప్రెషర్ పెరిగింది, మార్కెట్ పైన కూడా ప్రెషర్ పెరిగింది. ఎక్స్పర్ట్స్ చెప్తున్న మేరకి ఈ సమస్య ఇంకొన్ని రోజుల పాటుగా కొనసాగే అవకాశం ఉంది. హిమాలయన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్జెంట్ నీడ్ ఫర్ క్లైమేట్ రిసిలియంట్ అండ్ రోడ్ ప్లానింగ్ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు సహాయక సిబ్బంది చేపడుతున్నప్పటికీ ఏమాత్రం కంట్రోల్లోకి రావడం లేదని చెప్పి వాళ్ళని చెప్తున్నారు. చూడండి, ఉత్తర భారతదేశానికి సంబంధించి ఉత్తరాఖండ్, ఒడిశా, పంజాబ్ అండ్ హర్యానాలో పరిస్థితి ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. डोर दा रोड घट्टो घट्ट जमीन ਇਹ ਮੇਰੇ ਪਿੰਡ ਕੋਟਲੀ ਖੁਰਦ ਦੇ ਵਸਨੀਕ ਨੇ ਤੇ ਕੁਝ ਨੇੜਲੇ ਪਿੰਡਾਂ ਤੋਂ ਦਲੀਏਵਾਲੀ ਕਮਾਲੂ ਵਗੈਰਾ ਤੋਂ ਆਏ ਹੋਏ ਨੇ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਸੂਆ ਬੰਦ ਕਰਨ 'ਚ ਇਸ ਤਰ੍ਹਾਂ ਹਿੰਮਤ ਦਿਖਾਈ ਜਿਵੇਂ జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎటు చూసిన ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆ కొండ చర్యలు విరిగిపడడంతో భారీ వరద ప్రవాహం ఒక్కసారిగా ఇళ్లపైకి చొచ్చుకొచ్చింది. ఇల్లు కూడా పూర్తిగా కుప్పగూలిపోయాయి, కార్లన్నీ కొట్టుకుపోయాయి. ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద బీభత్సం కొనసాగుతోంది. పడవల్లో ప్రయాణికులు వాళ్ళు వెళ్లాల్సి వస్తోంది. కొంతమంది స్కూల్ పిల్లల్ని పడవల్లో తరలించడం మనం చూస్తున్నాం ఒడిశా విజువల్స్ లో. మరోవైపు పంజాబ్ లో కూడా భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకి తీవ్రమైన అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో హెవీ వెహికల్స్ ని కొంత హైట్ గా ఉండే విధంగా పడవల మాదిరిగా మారిపోయేటువంటి ఆ వెహికల్స్ సహాయంతో అటువైపున ప్రయాణికులు ఇటువైపుగా తరలిస్తున్నటువంటి విజువల్ మనం చూస్తున్నాం. ఇంకో చోట చూడండి, ఆ విజువల్లో మీరు గమనిస్తూ ఉంటే నడుముల్లోతు పై భాగంలోకి అంటే ఛాతి వరకు కూడా నీళ్లు చేరుకున్నాయి, మెడలోతు వరకు నీళ్లు చేరుకున్నాయి. ఫుల్ బాడీ కూడా అందులోనే ఇరుక్కుపోయింది. అక్కడ ఆ విజువల్స్ మనం చూస్తూ ఉంటే అయినా కూడా చాలా సమస్యాత్మకమైన ప్రాంతాల నుంచే వారంతా కూడా ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. సో ఇంకో చోట హర్యానాలో ఏకంగా హెలికాప్టర్ చేరుకొని హెలికాప్టర్ సహాయంతో అక్కడ చిక్కున్న వారందరూ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టూ నీళ్లు చేరుకున్నాయి. ఆ చుట్టూ నీళ్ల మధ్యలో నుంచి రాలేకపోతున్నారు కాబట్టి వారందరినీ కూడా హెలికాప్టర్ సహాయంతో తరలించే ప్రయత్నం. ఇది ఒక నేషనల్ హైవే పక్కనే ఒక చిన్న వాగు ప్రవహిస్తూ ఉండేది హర్యానాలో. కానీ ఉన్న పలంగా కురిసే భారీ వర్షాల నేపథ్యంలో కొండ చెరువు విరిగి పడిపోయి ఆ రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. చుట్టూ నీళ్లు ముట్టడంతో హర్యానా ప్రాంతంలో చుట్టుముట్టు మొత్తం కూడా నీళ్లే ఉన్నాయి. ఎటు చూసినా కొంత బయటపడలేని పరిస్థితి నేపథ్యంలో హెలికాప్టర్ సహాయంతో ఆ మధ్యలో ఇంట్లో ఎవరైతే తలదాచుకున్నారో అప్పటి వరకు కొన్ని నివాసాలు పూర్తిగా కుప్పగూలిపోయాయి. ఆ కుప్పగూలిపోయే నివాసం పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ లోకి వారంతా కూడా తలదాచుకున్నారు. వారందరూ కూడా హెలికాప్టర్ సహాయంతో బయట తీసే ప్రయత్నం అక్కడ సహాయక సిబ్బంది చేస్తోంది. హర్యానాలో కూడా ఇదే రకమైన హైలైట్లు కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో ఒక భారీ బిల్డింగ్ కుప్పగూలిపోవడం మనం చూస్తున్నాం. హెవీ రేంజ్ కారణంగా అటు ఆ కెనాల్ కి సమీపంలో ఉన్నటువంటి ఆ నివాసం మొత్తం కూడా కింద మట్టి కొట్టుకుపోయింది.
ఆ మట్టి పూర్తిగా కూడా లేకపోయింది. ఆ మట్టి కొట్టుకుపోవడంతో ఆ నివాసం కుప్పగూలిపోయింది. మరో చోట అత్యుత్సాహం ప్రదర్శించి ఒక వెహికల్ ని జీప్ ని అటువైపు నుంచి ఇటువైపు దాటించే ప్రయత్నం చేసిన వారందరూ కూడా చుక్కెదురైంది. ఒకసారిగా ఆ జీప్ బోల్తా పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 4 ప్రయాణికులు కూడా ఆ వరదలు కొట్టుకుపోయారు. వెంటనే సహాయక సిబ్బంది వారందరూ కూడా కాపాడే ప్రయత్నం చేసింది. వెంటనే ఆ జీప్ ని చూడండి అక్కడ ఒకటి కాదు 2 సార్లు తలకిందులైపోయింది. ఆ తలకిందులైపోయిన సిచ్యువేషన్ నుంచి వారంతా కూడా ఆ జీప్ లో ప్రయాణిస్తున్న వారందరూ కూడా ఒకసారిగా భయభ్రాంతలకు గురయ్యారు. వారంతా కూడా ప్రస్తుతానికి సహాయక సిబ్బంది సేఫ్ గా వారిని తరలించినట్టు తెలుస్తోంది.